హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ నేను మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశానండి. సో షాకింగ్ అప్డేట్ అండి. అలా మనకు రోహిణి అయితే ఎలిమినేట్ అయిపోయారు సాటర్డే ఎపిసోడ్లోనే. మనకి విష్ణుప్రియ కూడా నెక్స్ట్ ఎలిమినేషన్ అండి. సో ఎందుకు అంటే ఆల్రెడీ వీళ్ళు లీస్ట్ 2లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరైతే ఎలిమినేట్ అయిపోయారు. అందరూ ఏమనుకున్నారంటే టాప్ 6 ఉంటుంది అనుకున్నాము, కానీ టాప్ 6 ఏం లేదు మనకు. నాకు సార్ ఇంత ముందు వీకే ఏం చెప్పారు, ఖచ్చితంగా టర్న్స్ ట్విస్ట్ ఉంటాయి కాబట్టి ఇక ఈ వీకే ఓన్లీ టాప్ 5 ఉంచాలనుకొని చెప్పేసి ఇద్దరినైతే ఎలిమినేట్ చేసేసారండి. అంటే లాస్ట్ టైం కూడా మనకు అంబటి అర్జున్తో టాప్ 6 ఉన్నారు. అంతకుముందు కూడా టాప్ 6 ఉండి మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది. సో నేనేమనుకున్నాను అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగకుండా టాప్ 6 ఉంటుందా అనుకున్నాను. బట్ రోహిణి ఎలిమినేట్ అయిపోయింది. రోహిణికి అంత ఓటింగ్ అందరూ స్టోరీస్లో పెట్టినా కూడా తను ఉండలేదు. మేబీ చెప్పలేం, తనకు ఓటింగ్ వచ్చినా కూడా మేబీ తీసేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ రోహిణికి ఫేవరబుల్గా, అవినాష్కి ఫేవరబుల్గా ఉంటుంది బిగ్ బాస్ అన్నట్టుగా, వాళ్ళకి కావాలనే ఆపర్చునిటీస్ ఇస్తున్నాడు అన్నట్టుగా ఇది అయిపోతుంది అని చెప్పేసి ఆమెని ఎలిమినేట్ అయితే చేశారనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు. లేదంటే తక్కువ ఓటింగ్ కూడా పడి ఉండొచ్చు. విష్ణుప్రియ టాప్ 5 ఉండేదే కొంచెం గట్టిగా ఆడితే. కాకపోతే ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. ప్రేరణ, నబీల్ ఈ నలుగురు అయితే డేంజర్ జోన్లో ఉన్నారండి. కొంచెం స్మాల్ పర్సెంట్ డిఫరెంట్తోనైతే ఓటింగ్ ఉంది వాళ్ళకి. కాకపోతే వీళ్ళిద్దరు అయితే ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తుంది. ఫస్ట్ రోహిణి ఆల్రెడీ ఎలిమినేటెడ్. విష్ణుప్రియ సండే ఎపిసోడ్లో తీసేస్తారా అని డౌట్, ఎందుకో కొంచెం డౌట్ ఉంది. మోస్ట్లీ 99.99% విష్ణుప్రియనే ఎలిమినేటెడ్. ఎందుకంటే అక్కడ ఒకవేళ గేట్ దగ్గర వరకు వెళ్ళి ఏమైనా ఇచ్చేస్తారా అనేది లాస్ట్ మూమెంట్ వరకు మనం చెప్పలేము. ఎందుకంటే లేదు ఎలిమినేషన్ అని చెప్పి టెన్షన్ పెట్టేసి మళ్ళీ లోపలికి కూడా రమ్మనొచ్చేమో ఒక 0.1% అట్లా డౌట్. సో ఆల్రెడీ నాకు సార్ చెప్పానంట ఫస్ట్ సాటర్డే ఎపిసోడ్లోనే డబల్ ఎలిమినేషన్ అని. సో అందరు ఏమనుకున్నారంటే సింగిల్ ఉంటుంది అని అనుకున్నారు. కానీ సింగిల్ లేదు, డబల్ ఎలిమినేషన్ అయితే అయిపోయింది. రోహిణి 8 వీక్స్ నుంచి నామినేషన్లో లేదు. కరెక్ట్ 9th వీక్ వచ్చింది. 9th వీక్ రాగానే అమ్మాయి అనుకున్నట్టుగానే వెళ్ళిపోయింది. ఇంకా మనకి విష్ణుప్రియ గట్టిగా కొంచెం ఆడుంటే, ఆ పృథ్వీని పక్కన పెట్టి కనుక ఆడుంటే ఆమె ఖచ్చితంగా టాప్ 5 ఉండేది. ఎందుకంటే ఆమె ఆడిన ఆటకు ఇన్ని రోజులు లాక్కుంటూ వచ్చిందంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఆమెకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్లస్ పిఆర్ కూడా బాగానే పెట్టుకొని వచ్చినట్టుంది. అందుకే ఇన్ని రోజులు లాక్కుంటూ వచ్చింది. కాకపోతే ఆ అమ్మాయి టాస్కులు కూడా ఆడగలదు, బాగా కూడా చేయగలదు. ఎందుకో మరి ఆ పృథ్వీ ఎంటపడి సగం మాట చెడగొట్టుకుంది. ఎంతమంది వచ్చి చెప్పినా కూడా వినలేదు అమ్మాయి. వినుంటే కనుక ఖచ్చితంగా టాప్ 5 ఉంది. సో ఇప్పుడు మనకు ఈ ఇద్దరు వెళ్ళిపోవడం వల్ల ఎవరికైనా ప్లస్ అవుతుందా అంటే విష్ణుప్రియ ఓటింగ్ ఖచ్చితంగా నిఖిల్ మలైకల్కే పడుతుంది. మరి గౌతమ్కి అయితే ఇప్పుడు టేస్టీ తేజ ఓటింగ్ కానీ, రోహిణి ఓటింగ్ కానీ, వైల్డ్ కార్డ్స్ ఓటింగ్ ఎవరిది పెద్దగా షేర్ అవుతున్నట్టయితే లేదు గౌతమ్కి. ఇప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు కాబట్టి ఈ విష్ణుప్రియ ఓటింగ్ ఏమైనా నిఖిల్కి పడతాయేమో అని కొంచెం డౌట్. సో ప్రేరణ వెళ్ళిపోతుంది అనుకున్నాం. నేను మార్నింగ్ వీడియోలో ఏం చెప్పానంటే ప్రేరణ వెళ్ళిపోతే ప్రేరణ ఓటింగ్ అంతా నిఖిల్కి షేర్ అవుతుంది. సో నిఖిల్ ఖచ్చితంగా 1 సైడ్ అయిపోయి వారంతా నిఖిలే టాప్ 1లో ఉంటాడేమో అనిపించింది. మరి ప్రేరణ అయితే తీసేయలేదు. ఎందుకంటే ప్రేరణ తీసేస్తే ఎందుకంటే ప్రేరణ ఫస్ట్ నుంచి బాగా టాస్క్లు ఆడింది, బాగా ఎఫర్ట్స్ పెట్టింది, ప్రతి టాస్క్లో తనదైన ఇది చూపించింది. కాబట్టి ఆ అమ్మాయి ఎలిమినేట్ అయితే అసలు చాలా బాధాకరం. ఎందుకంటే యష్మి వెళ్ళిపోవడమే, అమ్మాయి మస్తు కంటెంట్ ఇచ్చింది. యాక్చువల్గా చెప్పాలంటే గొడవలు కానీ కంటెంట్ కానీ. యష్మి వెళ్ళిపోవడం అయితే బాధాకరం. ఎందుకంటే విష్ణు వెళ్ళిపోవాల్సింది, యష్మి వెళ్ళిపోయింది అనిపించింది. ఎందుకంటే విష్ణు ఉన్నా లేకున్నా ఒకటే, అది అలాగే ఉంటుంది. ఆమె వల్ల పెద్దగా ఎఫెక్టివ్ కంటెంట్ అయితే క్రియేట్ అవ్వలేదు ఫస్ట్ నుంచి. పోనీ ఆ లవ్ ట్రాక్ అన్నా సక్సెస్ అయిందంటే అది లేదు. పోనీ ఆయన వెళ్ళినాకనన్నా ఈమె బాధపడిందంటే అది లేదు. ఏం లేదు, మంచిగా తినుకుంటా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా నవ్వుకుంటా అప్పుడు ఎట్లున్నదో ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఏ కోశాన్ని ఇంత బాధ కూడా లేదు ఆ అమ్మాయిలో. సో అమ్మాయి ఉన్నప్పుడు ఎట్లుందో లేనప్పుడు కూడా అట్లా ఎందుకో అందరు బయట ఏం చెప్పుకున్నారంటే అరే పృథ్వీ పోతే విష్ణు ఏడ్చుకుంటూ కూర్చుంటుంది, బాగా కంటెంట్ వస్తుంది అనుకున్నారు. కానీ ఆ అమ్మాయి కొంచెం కూడా ఫీల్ అవ్వాలి, ఏ ఒక్క రోజు కూడా బాధపడలేదు. సేమ్ అప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే ఉంది. పోయినాక ఏమైనా ఆడుతుందా అంటే అదే కొంచెం ఎఫర్ట్స్ చూపించింది.
ఒక గౌతమ్ మీద తప్ప ఇంకా ఆమె ఎవరితోనూ గొడవ పెట్టుకోలే, ఎవరితోనూ కూడా డ్రాగ్ చేయలేదు. ఆమెకి ఎందుకో గౌతమ్ అంటే నచ్చడనుకుంటా మొత్తం గౌతమ్ని చిన్న మాట వస్తే చాలు అతని గురించి బ్యాక్ పిచ్చింగ్ కూడా చేస్తుంది విష్ణు. సో అట్లా ఇంకా రోహిణి గారు అయితే వెళ్ళిపోయారు. రోహిణి గారు ఫస్ట్ వాళ్ళు వైల్డ్ కార్డ్గా రావడమే పెద్ద మిస్టేకు. వైల్డ్ కార్డ్గా వచ్చి ఇంత బాగా ఆడిందంటే చాలా గ్రేటు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ కన్నా ముందే వచ్చి ఉంటే టాస్కులలో అన్ని టాస్కులు బాగా ఆడింది, టాస్కులలో ఇచ్చి పడేసింది అనమాట రోహిణి. యాక్చువల్గా ఏ పృథ్వీ అయితే ఆమెను కిందికి మీదికి చూసి బాడీ షేమింగ్ చేసిండో ఆ వ్యక్తి పైన గెలిచి చూపించింది. సో ఫస్ట్ నుంచి కనుక వీళ్ళుంటే వీళ్ళపైన ఎక్కువ అవమానాలు జరిగి వీళ్ళు బాగా ఆడి ఉండి బాగా అంటే వీళ్ళు కమెడియన్స్ కాబట్టి బాగా కామెడీ కూడా క్రియేట్ చేయగలిగారు. దానివల్ల ఏంటంటే కంటెంట్ వచ్చేది, టాస్క్లు కూడా బాగా ఆడేది, టాప్ 5లో ఖచ్చితంగా ఉండేది రోహిణి. ఇక అవినాష్ అదృష్టవంతుడు కాబట్టి ఖచ్చితంగా టికెట్ అది వచ్చింది ఫినాలే, ఖచ్చితంగా టాప్ 5. ఇంకా అవినాష్ ఇక ఒక్కరినైనా టాప్ 5 అయితే ఉంచాడు. లాస్ట్ టైం కూడా అవినాష్ టాప్ 5 ఉండేటోడే. అప్పుడు ఇదే 13th వీకో ఏమో వెళ్ళిపోయినట్టున్నాడు, 13th వీకే వెళ్ళిపోయాడు అవినాష్. లేకపోతే అప్పుడు కూడా ఉండేటోడు. అప్పుడు కూడా ఎందుకో లో అయ్యాడు అనమాట. అప్పుడు కూడా గిట్లనే ఎవిక్షన్ షీల్డ్ వల్ల సేవ్ అయ్యి అప్పుడు కూడా ఇట్లనే ఉండి బాధపడ్డాడు. అంటే నేను ఆడియన్స్ ఓటింగ్తో సేవ్ అవ్వలేదు, ఎవిక్షన్ షీల్డ్ వల్ల సేవ్ అయ్యానని చెప్పేసి బాధపడ్డాడు అనమాట. కానీ ఈసారి ఎవిక్షన్ షీల్డ్ వల్ల సేవ్ అయినా కూడా టాప్ ఫైనలిస్ట్ అయింది కాబట్టి సో సేమ్ అదే మొత్తం. అసలు అవినాష్ లేని ఎపిసోడే ఉండదు. 5-6 మినిట్స్ అయినా అవినాష్ ఉంటేనే అది కంటెంట్ క్రియేట్ అవుతుంది, అక్కడ కామెడీ కూడా క్రియేట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అవినాష్ ఉండాల్సిందే. ఎందుకంటే అతను పెట్టిన ఎఫర్ట్స్కి, అతను ఆడిన గేమ్స్కి 2 సార్లు మెగా చీఫ్ అయిండు. సో ఏ నామినేషన్స్లోకి వెళ్ళినా కూడా ఏదో ఒక దానివల్ల సేవ్ అవుతూ అయితే వచ్చాడు. అది అదృష్టం అనే చెప్పుకోవచ్చు. అతని ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే నిమిషానికి కంటెంట్ కామెడీ క్రియేట్ చేయగల సత్తా అవినాష్కి ఉంది. కాబట్టి ఖచ్చితంగా టాప్ 5లో ఉండాల్సిందే అవినాష్. ఇంకా వచ్చేసి నిఖిల్, గౌతమ్ టాప్ 1 టాప్ 2 ఏదైనా జరగచ్చండి. మీకు నచ్చిన కండిషన్స్కి అయితే ఓట్ వేసుకోండి. ఈ వీక్ పైది కిందిది వచ్చి కిందిది పైది అవ్వచ్చు. ఎందుకంటే బయట యూట్యూబ్ పోల్స్లలో వెబ్సైట్లలో ఓట్ వేయకుండా డైరెక్ట్ హాట్స్టార్, డైరెక్ట్ మిస్డ్ కాల్స్ ఇవ్వచ్చు. సో మనం బయట అన్అఫిషియల్ పోల్స్ నమ్మకుండా మీకు నచ్చిన వ్యక్తికి అయితే ఓట్ వేసుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా రేవంత్ శ్రీహాంది అట్లనే అయిందంట. సో 50% ఓటింగ్ డిఫరెంట్ ఉండేనంట అన్అఫిషియల్ పోల్స్లో. కానీ లాస్ట్ అఫీషియల్ ఓటింగ్లో మనకి శ్రీహానే ఫస్ట్ ఉండేనంట. కాకపోతే శ్రీహాన్ 40 lakhs తీసుకొని బయటపడ్డాడు. రేవంత్ గెలిచినా కూడా అది అసలైన గెలుపు కాదు, అది కూడా రివీల్ చేసేసాడు. నీకన్నా ఎక్కువ శ్రీహాన్కే ఓట్స్ వచ్చాయని చెప్పేసి. అందుకే మీకు నచ్చిన వ్యక్తికి అయితే ఓట్స్ వేసుకోండి. సో ఇప్పుడు విష్ణుప్రియ, రోహిణి అయితే ఎలిమినేటెడ్. రోహిణి 100% ఎలిమినేటెడ్ సాటర్డే ఎపిసోడ్లోనే. ఇంకా విష్ణుప్రియ వచ్చేసి మనకి ఎలిమినేట్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకా వేరే వాళ్ళని పంపించడానికైతే లేదు. మేబీ ఒక్క 1% ఛాన్స్ ఏంటంటే ఆమెను ఎలిమినేట్ చేస్తున్నట్టుగా చెప్పి మళ్ళీ హౌస్లోకి ఏమైనా పంపుతాడా అనేది ఒక డౌట్ అంతే. ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఇద్దరు ఎలిమినేట్ అయినట్టే, ఎందుకంటే సండే షూట్ అయితే అవ్వలేదు. సో ఇంకా మీరు నెక్స్ట్ వీక్ నుంచి అయితే మీకు నచ్చిన వాళ్ళకైతే ఓట్ వేసుకోండి. సో ఎవరికి వీళ్ళిద్దరు పోయినా కూడా విష్ణుప్రియ ఓటింగ్కి మేబీ నిఖిల్కి షేర్ అవుతుండొచ్చు అని అనిపిస్తుంది. ప్రేరణ వెళ్ళిపోతున్నైతే 100% ప్రేరణ ఓట్స్ మొత్తం నిఖిల్కి వెళ్ళేది. సో మరి విష్ణుప్రియ ఓటింగ్ అంత వాళ్ళ పిఆర్ అంత వర్క్ చేస్తారా అనేది చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.